Loving all the way. ఏమొద్దు గుడ్ బాయ్. నువ్వు అడుగుతున్నావు కదా అందుకని చెప్తున్నా, నీకు ఆన్సర్ చేస్తున్నట్టు. ఆగక్క నీ పని చెప్తా తర్వాత. అయ్యో ఎందుకు భయపెడుతున్నారు నీ? హే గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ డెలివరీ డే 2 అనమాట. సో డే 2లో నేను ఈ టైంకి డెలివరీ అయిపోయి పెయిన్ ఈస్ లైక్ హారబుల్. స్పైనల్ కార్డ్కి ఇంజెక్షన్, ఇక్కడ స్టిచెస్, బట్ వెల్ మేనేజ్డ్. నైట్ అంతా అత్తయ్య, శివ అందరూ నన్ను అలా చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు బేబీ పడుకుంది. నేను పొద్దున్నే లేచి స్నానం చేసేసాను, బ్రేక్ఫాస్ట్ తిని ఒక న్యాప్ వేసి ఐ జస్ట్ చేంజ్ మై స్మాల్ గౌన్, ఫీడింగ్ గౌన్, వాక్ చేద్దామని చెప్పి అలా వెళ్తున్నా. ఫైనల్లీ నిన్న అంతసేపు వెయిట్ చేయించారా? అయితే కాదు, మీకు చెప్పడం మర్చిపోయా, నిన్న బాయ్ అన్నా కదా, గర్ల్ ప్రాంక్ చేసి ఇంకా నమ్మరండి. యాక్చువల్లీ మీరు వస్తారని పొద్దున్న వరకు పింక్ టవల్ కప్పించా, ఇందాకే ర్యాప్ మార్చాం. మార్నింగ్ ఫస్ట్ ఆయన బాగా ఆయన 6:30కే పొద్దున్న లేచి రెడీ అయిపోయి ఇచ్చుకుంటున్నాడు. అది మూమెంట్స్ చాలా ఉన్నాయి అక్క. ఇట్లా 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 ముక్కు ఎంత బాగుంది. చిన్న పిల్లలకి నార్మల్ చప్పటి ముక్కు ఉంటుంది, సూపర్ ఉంది. నోస్ శివ నోస్ వస్తుంది ఏమో అనిపిస్తుంది నాకు. ఇది శివాజీ వచ్చింది చూడు, చాలా క్యూట్ ఉంది, చాలా చాలా దిష్టి. కరెక్ట్ టైంకి వచ్చావా? బిగ్ సిస్టర్, బిగ్ సిస్టర్, వెరీ బిగ్ సిస్టర్. నువ్వు ఎత్తుకున్నావు ఒక్కసారైనా? Wow, how did you feel? So enjoyed. అది నీకు లేకపోతే కుదురుతో అని వెళ్ళి తీసుకొని అయిపోయి గిఫ్ట్. ఏంది అది? సరే ఇచ్చేసి నా కవర్లు ఇచ్చేసి కార్లో పంపించేస్తా. కార్లో పెట్టేద్దామా? ఏంటండి
ఇక్కడే ఉన్నా ఉన్నలే వినాలా ఆ పిచ్చతో భయపడకు. జిప్పైనా జిప్పొద్దా కొంచెం ముందు మళ్ళీ చూసే వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇట్లే మ్యాచ్ చూద్దాం అంటారు. పండుగ లోపలికి వస్తుంటే ఫస్ట్ మ్యాచ్ చూద్దాం కాదు బాగా ఎలా చెప్పింది చూడు దీన్ని బేబీ సిట్టింగ్ చేసి నీదే నమ్మ చూసుకో అంతే. పిన్ని ఫేవరెట్ కదా, పిన్ని దగ్గరే ఉంటావు కదా. నాకు చేసి హోల్డింగ్ ఫింగర్స్. శివ నిన్న జీవించాడు కూడా కదా. సేమ్ హర్నియే అంతే. ఇగో హర్ని మేల్ వర్షన్. కాదు వాడికి అన్ని ఉల్టా కనబడతాయి అన్నగా, వీడి కరెక్ట్ కనబడి ఉంటాయి. అంటే హెయిర్ పైన ఉంది అనుకుంటున్నాడు. ఎన్ని ఇయర్స్ చదువుతారా చిన్న పిల్లల్ని ఎత్తుకున్నాం? ఎంత ఇన్ఫాంట్ డేస్ బేబీ. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎత్తుకోవాలి. నువ్వు ఇంకో బేబీని తెచ్చు. ఈయన సాక్స్ ఎక్కడికి వెళ్ళిపోయినా చూడు. ఒక బ్యాగ్ ఉంది సోఫాలో. తాత మళ్ళీ పోతుపోయింది. తాత ఫుల్ బాటిల్ అస్తే జూట్ బ్యాగ్. గాలి గాలి క్యూబ్. వాడు కూడా వచ్చారనుకో సరిపోతుంది. డాడీ వాళ్ళ డాడీ ఐబ్రోస్ దగ్గరే ఉన్నాయి. అక్క చూడవా. ఎట్లా అంటున్నాడు. బుడ్డోడు పడుకొని ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ చేసింది. నీ క్యారేజ్ రాదు అదేగా. అండ్ సాంబార్ పంపించారు. బటన్ 3 పొట్టులు పంపిస్తున్నారు. అంటే ఎక్కువ లిక్విడ్స్ తీసుకున్నారు. బాడీ కూల్ అవుతుంది. కొంచెం బ్రేక్ఫాస్ట్ లైక్ వీళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. అంటే మీకు కూడా ఇస్తారు కదా. ఎందుగా మెనూ మంచిగా. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. సాంబార్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. కొంచెం ఓపిక వస్తే సర్దుకోవడాలు కూడా స్టార్ట్ చేసావు కదా. నిన్నటి వరకు కొంచెం లేవలేకపోయాను, కానీ ఇవాళ ఐమ్ ఫీలింగ్ ఫార్ బెటర్, మచ్ బెటర్. సో ఫస్ట్ బేబీని రెడీ చేసి పాలు తాపి చేసి పడుకు పెట్టేశాము. సో నా బెడ్ కూడా రెడీ అయింది. ఇక దాని తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి సాంబార్ సత్తాలి. ఓకే
ఎక్కడో చెప్పు మధ్య మధ్యలో నేను బయటికి రాకుండా ఏడుస్తున్నా సౌండ్ బయట రాకుండా ఏడుస్తున్నా సో మేము బాగున్నా ఇంకా మా ఈ రూమ్లో ఉన్నారు. మా పిచ్చి పాత బాగుంది పాపని తీసుకొని వ్యాక్సిన్కి వచ్చాను. నేను వ్యాక్సిన్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంచేసాను. సరే ఎట్లాగో ఇప్పుడు న్యూ బార్న్తో పాటు ఇక్కడికి రెగ్యులర్ రావాలి కదా, ఆర్నీ ఫైల్ కూడా మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసేసి అన్నీ నీకు ఇవాళ వ్యాక్సిన్ ఉంది, ఇవాళంతా ఏం తినకూడదు, నోరు మూసుకొని అట్లే కూర్చోవాలి. అల్లరి వ్యాక్సిన్ ఉంది, అల్లరి చేసే వాళ్ళకి వేస్తాను. అట్లా డ్యాన్స్ వేస్తే డ్యాన్స్ వ్యాక్సిన్ కూడా ఉంటుంది. ఇగో నల్ల పిల్లలకి నల్ల వ్యాక్సిన్ వేస్తారు. అచ్చిత ఓవర్ వ్యాక్సిన్ ఉంటుంది తెలుసా, ఎక్కువ చేస్తే అదే 2 సార్లు ఇస్తారంట 2 హ్యాండ్స్కి. నీకే 2 హ్యాండ్స్కి. రెడీ అదే ఎక్సైటెడా? బాగుంటుంది. తమ్ముడు ఎలా ఏడ్చాడు? వద్దు భయపడతాడు. నువ్వెట్లా ఏడ్చావు? బాగుంటుంది. ఇట్లా పెద్దది తెచ్చుకుందామా? దాంట్లోనే స్విమ్మింగ్ చేద్దాం. ఇగో ఇందులో ఒకటి ట్రాక్ చేస్తుంది లోపల. వైపు సిగ్గుపడ్డది. వీడేడి మళ్ళీ ఎట్టి అదే మోకాళ్ళ మీద ఏం చేస్తుంటాడు కింద కూర్చొని? ఏం చేస్తున్నారు కింద కూర్చొని? అది చిన్నపిల్లలు ఆడుకునేది. హైట్కి అందట్లేదని అట్లా కూర్చున్నావా? హాస్పిటల్ పేరేంటి? ఎన్ని కలర్స్ ఉంటాయి అందులో? రెయిన్బో చెప్పు కలర్స్. ఐ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్. అయి కాదు, ఏ ఫర్ ఏం లేదా? ఇదే వీడియో మమ్మీకి చూపిస్తా. నువ్వు చెప్పు. మొత్తం ముగ్గురు రాంగే. స్పెల్లింగ్ వైజ్ RAI అన్నప్పుడు ఆర్ అంటే రెడ్, ఏ అంటే ముగ్గురు ఏం చదువుకుంటారు అసలు? బుర్ర లేదా? రెయిన్బో స్పెల్లింగ్తో కలర్స్ ఉంటాయా? రెయిన్బో స్పెల్లింగ్తో కలర్స్ ఉన్నాయా? రెయిన్బోలో ఏం కలర్స్ ఉంటాయంటే ఏం చెప్పాలి? విబ్గయార్. విబ్జిఆర్ కలర్స్ ఏమేమి ఉన్నాయి విబ్జిఆర్లో? నువ్వు చెప్పు. ఐ ఫర్ అషిత. ఇండిగో అంటే ఏం కలర్ అది? కొడితే మొహం పగులుతుంది. ఇంకా విబ్గయార్ ఏముందా? విబ్గయార్ రెడ్. వీడికి కూడా 1 2 3 నేర్పిస్తున్నా. సైలెంట్ గా ఉండమని చెప్పాను. 3 లెక్క పెట్టిన. వామ్మో పిల్లల్ని అట్లే మాయ చేస్తున్నా. గోల్డెన్ గణేష్, గాలి గణేష్. నువ్వు జీజీ గణేష్ కి ఎన్ని పేర్లు పెట్టేసిందా? జీజీ గాలి గణేష్ అంట. హలో మొత్తం ఇదే పంచాయతీలు. వాళ్ళ నాన్నమ్మలాగా అన్ని పంచాయతీలు కావాలి. ఎవరైనా ఆకలికి ఏడుస్తాడేమో పిల్లాడు అంటాడు. అసలు మీటింగ్ పెట్టిన వెంటనే ఆపేసి మాట్లాడుంటే చాలే అంతే. అయ్యా సౌండ్ సౌండ్. రెడీ, స్టార్ట్, కెమెరా, యాక్షన్. ఎట్లా చూసి చెప్తావా? నేనే నీకు చెప్తా. గాలి గణేష్, గాలి గణేష్.
కొంచెం మీటింగ్ పెట్టిండు మీటింగ్ పెడితే మా ఇంటి సైలెంట్గా ఉన్నాడు వాడు. దరా ఎలా చూస్తున్నాడు చూడు ఫస్ట్. మళ్ళీ మధ్యలో ఎత్తుకోవడం అంటే ఉందా లేదా దగ్గర అని చూసుకుంటుండేమో. ఏంటి మా అన్ని డ్యూటీ స్టార్ట్ చేసుకున్నావా? పండుగ అయ్యో చాలా ఏడుస్తున్నాడు. ఓంటి ఏం కాదు ఏం కాదు ఏం కాదు. మన గాలి గణేష్ అట్లా గోల్డ్ గణేష్, బంగారు గణేష్. హే గైస్, సో చాలా మంది నన్ను క్వశ్చన్ చేస్తూ ఉన్నారు లైక్ రెయిన్బోలో మిమ్మల్ని ఏ డాక్టర్ కన్సల్ట్ చేశారు, మీరు ఏ డాక్టర్కి చూపించుకున్నారని. సో మా డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. చాలా రిక్వెస్ట్ చేస్తే ఈ వీడియోకి పర్మిషన్ ఇచ్చారనమాట. సో మ్యామ్ బిజీ ఉన్నారని చెప్పి కుదరలేదు. అండ్ మేము చాలా చెకప్స్లో కూడా అడుగుదాం అనుకున్నాం కానీ అంత ధైర్యం సరిపోలేదు. సో ఇక్కడ హిమబిందు గారు ఉన్నారనమాట. సో నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వచ్చినప్పుడు మళ్ళీ నన్ను సేమ్ క్వశ్చన్ అడగరని చెప్పేసి నేను ఈ రీల్ చేస్తున్నాను. సో మ్యామ్ అయితే మమ్మల్ని చాలా చాలా బాగా చూసుకున్నారు అండ్ మోటివేటింగ్గా ఉండింది ప్రతిదీ కూడా. అండ్ డౌట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. అండ్ నేను పర్సనల్గా నెంబర్ తీసుకొని కొన్నిసార్లు మెసేజ్ కూడా చేశాను గూగుల్ చేసుకుంటూ. సో ఎస్, నెక్స్ట్ టైం మీకు ఈజీ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ దిస్ ప్రెషర్. మీరు ఎక్కడ అసలు సెలబ్రేట్ లాగా బిహేవ్ చేయలేదు. యు ఆర్ వెరీ వెరీ గుడ్ పేషెంట్ టు లుక్ ఆఫ్టర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యు హావ్ ఎ హెల్తీ బేబీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మ్యామ్ని కలిసినప్పుడు డైరెక్ట్గా అడగండి నాకు జెండర్ చెప్పారా లేదా. అసలు ఎప్పుడూ చెప్పలేదు. కట్ చేసే ముందు కూడా అడిగితే నేను చూసి చెప్తాను అంటూ ఉన్నారనమాట. సో అక్కడే తెలిసింది నాకు. మీ మాటలు చెప్పండి మ్యామ్, వాళ్ళు నమ్మట్లేదు. సీరియస్లీ వి డోంట్ డిస్క్లోజ్ ద బేబీస్ జెండర్. డెలివరీ టైం కే తెలిసింది. అది కూడా బయటికి తీసి బయటికి వచ్చిన తర్వాత కూడా చూసారు కదా మహి అడుగుతున్నా కూడా వెయిట్ చేయి ఇంకా పూర్తిగా రాలేదు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇట్ వాస్ లైక్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. అండ్ అసలు చాలా చాలా అసలు తెలియలేదు నాకు ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్, ఈ డెలివరీ టైం అంతా. అండ్ అందరూ సర్ప్రైజ్ అయ్యారు లైక్ మీరేంటి డెలివరీ రూమ్ లో ఇంత బాగా యాక్టివ్ గా ఉన్నారు, అట్లా మాట్లాడుతున్నారు ఏంటి, అసలు జనరల్ గా వాడిపోతారు కదా అనేసి అని అంటున్నారు. ఓన్లీ బికాస్ డాక్టర్ బూస్టింగ్ వల్లే నేను ఆ రోజు యాక్టివ్ గా ఉన్నా, ఈ రోజు కూడా ఇలా యాక్టివ్ గా ఉండడానికి కారణం. సో నెక్స్ట్ మీరు కూడా నాలాగే ఇలాగే యాక్టివ్ గా ఉండండి, ఆపరేషన్ థియేటర్ ఆర్ నార్మల్ డెలివరీ ఆర్ ఆఫ్టర్ డెలివరింగ్ ఏ బేబీ. So yes, thank you so much everyone. Lots of love. Thank you. సో గాయస్, మీ అందరికీ మా ఈ పోస్ట్ డెలివరీ నెక్స్ట్ డే వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. అండ్ మీరందరూ అడిగినట్టే మేము బాబు ఫేస్ కూడా మీ అందరి కోసమే ఎర్లీగా హాస్పిటల్ వ్లాగ్లోనే రివీల్ చేశానమాట, లైక్ ఆఫ్టర్ డెలివరీ వ్లాగ్. ఎందుకంటే మీ అందరినీ కూడా మేము మా ఫ్యామిలీ అనుకున్నాం కాబట్టి. సో మీ అందరికీ మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. కీప్ సపోర్టింగ్ us. Lots of love. Bye-bye. మరి చిట్టి కదా చేశాను. అన్నికి తమ్ముడు వచ్చేసాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.